హలో హాయ్ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ దినం మనకి ఇచ్చిన యేసయ్యకి మరి ఎంతగానో ఉన్న స్తోత్రం చేద్దాం. స్తోత్రం యేసయ్య, వందనాలు యేసయ్య, స్తోత్రం. అలాగే మరి ఈరోజు వాక్యం చూసినట్లయితే 18వ కీర్తన 8వ అధ్యాయం ప్రకారంగా ఆయన నాసికారంధ్రముల నుండి పొగ పుట్టెను, ఆయన నోటి నుండి అగ్ని వచ్చి దహించెను. ఆయన నోటి నుండి వచ్చి అగ్ని ఇప్పుడే మీ హృదయంలో మీ శరీరాలను కాల్చునుగాక, నీకు కాల్చునుగాక, స్వస్థత విడుదల కలుగునుగాక. దహించు అగ్ని ఆయన నా నోటి మాట అగ్ని వంటిది కాదా అంటున్నాడు. అగ్నితో కాల్చబడదుగాక. నీ ప్రతి ఒక్క అవస్థ యేసునామములో తీర్చబడునుగాక, నీ పరిశుద్ధపరచబడదుగాక. ఇప్పుడే పాపములు, శాపములు, అతిక్రమలు ఇప్పుడే అగ్నితో కాల్చబడదుగాక. దేవుని రాకడకై సిద్ధపాటులో కలిగి ఉందువుగాక. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఏ శత్రుక్రియలు నీ మీద పనిచేయకుండా ఉండునుగాక. నువ్వు దేవునికి నమ్మకంగా జీవించుదువుగాక. దేవుడు నీ కాపుదలగా ఉండునుగాక, నీకు సహాయం చెయ్యునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.